आदिलाबाद में आज पुलिस और म्युनिसिपल हुकाम की जानिब से सड़कों पर आवारा छोड़े जाने वाले मवेशियों के खिलाफ सख्त कार्रवाई करते हुए 22 मवेशियों को पकड़कर गौशाला मुंतकिल किया गया, जबकि इनके मालिकान के खिलाफ कार्रवाई करते हुए पुलिस की जानिब से मुकदमा दर्ज कर लिया गया। इस मौके पर डीएसपी आई जीवन रेड्डी ने एसपी अखिल महाजन की हिदायत पर यह मुहिम शुरू की ताकि सड़कों पर आज़ाद घूमने वाले मवेशियों की तरफ से ट्रैफिक में दखल और सड़क हादसों में इजाफे को कम करना पुलिस और म्युनिसिपल हुक्काम का मकसद है। आइए देखते हैं डीएसपी जीवन रेड्डी ने मीडिया से बात करते हुए क्या तफसीलात बताई। కొందరు పశువుల ఓనర్స్ మరియు ఎడ్లు ఆవుల ఓనర్స్ కూడా పట్టణంలో విచ్చలవిడిగా వదిలేయడం జరుగుతున్నది। ఈ పశువులు ఎడ్లు ఆవులు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడంతో మాకు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి। అవి రోడ్ల మీదనే పడుకుంటున్నాయి, తిరుగుతున్నాయి। వచ్చిపోయే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది। నడుచుకుంటూ వెళ్లేవారు కూడా వీటి మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఈ ఎడ్లు ఆవులు నడుచుకుంటూ వెళ్లేవారిని కొట్టడంతో కొందరు గాయాలకు కూడా గురవుతున్నారు। బైక్లపై వచ్చేవారు, ఇతర వాహనాలపై వచ్చేవారు కూడా ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ పశువులు ఎడ్లు ఆవులు ఇవన్నీ రోడ్లపై అటు ఇటు ఉరకడంతో నడవడంతో కూడా ప్రమాదాలకు గురవుతున్నారు, గాయాల పాలవుతున్నారు। మొన్న రైతు బజార్లో ఒక ఆవు వెళ్లి కూరగాయలు అమ్మే అతని యొక్క కూరగాయలు తినడంతో ఆవేశంలో అతను కొట్టడం మూలంగా అప్పుడు అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది। అయితే దీంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి। అంటే ఈ ఎడ్లు ఆవులు మేకలు ఇవన్నీ పట్టణంలో విచ్చలవిడిగా ఓనర్స్ వదిలివేయడం మూలంగా మాకు ట్రాఫిక్ సమస్యలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది। వీటన్నిటిని నివారించడానికి మా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈరోజు ఉదయం నుంచి మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బందితో పెద్ద ఎత్తున ఆదిలాబాద్ పట్టణంలో విచ్చలవిడిగా తిరిగే ఈ ఎడ్లను ఆవులను ఇక్కడికి తీసుకొచ్చి వీటిని వెహికళ్లలో ఇచ్చోడ గోశాలకు తరలించడం జరుగుతుంది। వీటిని ఎడ్లను ఆవులను రోడ్లపై విచ్చలవిడిగా వదిలివేసిన ఓనర్లకు మా విజ్ఞప్తి ఏంటంటే ఈ వదిలివేసేవారు మీ అందరిపై కేసులు నమోదు చేయబడతాయి। ఇప్పుడు వీటి ఓనర్లపై కూడా మేము కేసులు నమోదు చేసి గోశాలకు తరలించడం జరుగుతుంది। ఇక మీదట కూడా ఎవరైనా మీరు ఇట్లా రోడ్లపై వదిలేస్తే వారందరిపై కూడా కేసులు నమోదు చేయడంతో పాటు గోశాలకు తరలించడం జరుగుతుంది। ఆ గోశాలలో ఎన్ని రోజులైతే ఉంటుందో వాటికి అయ్యే ఎక్స్పెండిచర్ కూడా ఓనర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది। మా యొక్క విజ్ఞప్తి ఈ ఓనర్స్ కు ఈ పశువుల ఓనర్స్ కు ఏంటంటే మీరు పశువులను పెంచుకుంటే మీ ఇంటి వద్ద పెంచుకోండి, లేదా మీ మరియు జిల్లా ఎస్పీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారము పట్టణంలో ఉన్నటువంటి పశువులను తరలించాలని ఆదేశించడం జరిగింది। అందులో భాగంగానే రోడ్డు మీద విచ్చలవిడిగా పశువులు ఉండడం వల్ల మరియు పాదచారులకు మరియు వాహనదారులకు మరియు ఎన్నో సంఘటనలు కూడా జరిగినాయి। నిన్న మొన్న శివాజీ చౌక్లో కూడా ఒక అమ్మకు గాయపరచడం కూడా జరిగింది। దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి అధికారుల ఆదేశాల మేరకు మరియు డీఎస్పీ గారు మరి సిఐ గారి చాలా మరి వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది ద్వారా అదే సుమారు ఒక 30 ఆవుల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది। వారి సహకారంతో ఈ మొత్తం కార్యక్రమం మొత్తం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతుంది। ముఖ్యంగా గతంలో మేము పట్టిన తర్వాత ఎవరో వచ్చేసి మళ్ళీ అక్కడ ఆ గోశాలకి వెళ్ళి తీసుకొని రావడము, మేము సేమ్ తీసుకొచ్చింది మళ్ళీ పట్టించిన తర్వాత కూడా మన పట్టణంలో యథావిధిగా అట్లనే తిరుగుతున్నాయి। ఇక ముందు అలా జరగకుండా తీసుకెళ్లినటువంటి పశువుల్ని అక్కడ మన డీఎస్పీ గారి ఆదేశానుసారం అక్కడ పంపించడం జరుగుతుంది। అక్కడ పంపించిన తర్వాత ఎట్టి బస్సులో ఇక్కడికి తీసుకురావడం జరగదు, వాళ్ళకి ఇవ్వడం కూడా జరగదు। ఒకవేళ అలాంటి వారు ఎవరన్నా వచ్చి మాకు కావాలంటే మాత్రం వారి మీద ఉల్టా వాళ్ళ మీదే కేసు బుక్ చేసి ఇక ముందు అసలు తీసుకురాకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం। మరియు వీరి కొరకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలా, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి। ఆ పశువులు కూడా గడ్డి తినకుండా పశువులు ముఖ్యంగా ప్లాస్టిక్ అట్ట ముక్కలు ప్లాస్టిక్ తినాల్సి వస్తున్నది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మనం గోవుని ఒక గోమాతగా పూజిస్తాం, దానికి కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి